ట్రంప్ ఎప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడతాడో అతనికే తెలియదు. ఒక్కొక్కసారి పిచ్చి పిచ్చిగా మాట్లాడతాడు, ఒక్కొక్కసారి వింత వింతగా మాట్లాడతాడు, ఒక్కొక్కసారి ఏదో వేదాంతలాగా మాట్లాడతాడు. అసలు అమెరికా కోసం ఏం చేయాలనుకుంటున్నాడో తెలియదు కానీ ప్రస్తుతానికైతే ట్రంప్ మాట్లాడినటువంటి మాటలు మాత్రం ఒక నవ్వు తెప్పించే విధంగా ఉన్నాయి. ఏంటంటే, నేను ఈ పనులన్నీ చేస్తున్నాను దేనికోసం? కేవలం స్వర్గానికి వెళ్ళడానికి. అంటే ఏంటంటే, యుద్ధాలన్నీ ఆపేది స్వర్గానికి వెళ్తాడట. ముఖ్యంగా ఉక్రెయిన్ రష్యా యుద్ధం కనుక ఆపితే నేను స్వర్గానికి వెళ్తాను. నేను ఇప్పుడు బాగా పని చేయడం లేదని విన్నాను. అంటే నేను బాగా పని చేయట్లేదని కొంతమంది అంటున్నారట. ఆ విషయం నేను విన్నాను. కానీ నేను స్వర్గానికి గనక వెళ్తే అందులో ముఖ్యంగా ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఆపినందుకే వెళ్తానంటూ మాట్లాడాడు. కానీ ఆ అవకాశాలు కూడా చాలా తక్కువ ఉన్నాయి. ఇక అటు రష్యా పుతిన్తో మాట్లాడాను, ఇటు జెలెన్స్కీతో మాట్లాడాను, యూరోపియన్ నేతలతో మాట్లాడాను. కానీ ప్రస్తుతానికైతే యుద్ధం ఆగే కొంచెం పరిస్థితులు అయితే అంత దినిగా లేవంటూ చమత్కరించాడు. అలాగే ఖచ్చితంగా నేనైతే నా జీవితానికి ఏదో ఉపయోగపడతాయని కాదు, నేను స్వర్గానికి వెళ్తాను. స్వర్గానికి వెళ్ళడానికి ప్రధాన కారణం మాత్రం ఇదే అవుతుంది. ఒకవేళ ఉక్రెయిన్ రష్యా యుద్ధం కనుక ఆపలేకపోతే మరి నేనేమి చేయలేనంటూ కూడా మాట్లాడాడు. అంతేకాకుండా ఇవన్నీ చేస్తున్నందుకు, యుద్ధాలన్నీ ఆపుతున్నందుకు దేనికంటే ఈ నోబెల్ శాంతి బహుమతి కోసమే అని చెప్పాడు. ఇంతకుముందు కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. ఏమేమి మాట్లాడుతున్నాడో అర్థం కాదు. ఇంతకుముందు లేదు, ఫస్ట్ టైం ఆయన అధ్యక్షుడిగా అయినప్పుడు లేదు, కానీ ఇప్పుడు మాత్రం రెండోసారి అధ్యక్షుడిగా అయినప్పుడు అక్కడ ఆధ్యాత్మిక పనులు ఎక్కువయ్యాయంట. అంటే యేసుని స్తుతించే భజనలు చేస్తున్నారంట అక్కడ. దానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి ఒక సెక్రటరీని అడిగితే నిజమే, ఆయనే కాదు వైట్ హౌస్ లో ఉన్నటువంటి వారందరినీ కూడా స్వర్గానికి తీసుకెళ్లే ఏర్పాట్లు చేస్తున్నారంటే ఆవిడ కూడా మాట్లాడింది. వాస్తవానికి ఇవన్నీ కామెడీగా ఉన్నా అందులో సీరియస్నెస్ కూడా ఉంటది. ఎందుకంటే 72 సంవత్సరాలు 75 సంవత్సరాలు ఉన్నటువంటి ట్రంప్ ఈ పనులు చేస్తున్నాడంటే ఇక ఆయన వయసు రీత్యా ఇవన్నీ జరుగుతుంటాయి. ఇవన్నీ ఆధ్యాత్మికత వైపు ఎందుకు వెళ్తున్నాడు అంటే వయసు రీత్యా. మొన్న ఎన్నికలు జరిగినప్పుడు కూడా ఆయనపై అటాక్ జరిగింది. ఆ అటాక్ జరిగిన తర్వాత నుంచి మనోడిలో మంచి మార్పు అయితే వచ్చింది.